హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం హిస్టరీ బ్రష్ టూల్ గురించి తెలుసుకుందాం. సో హిస్టరీ బ్రష్ టూల్ అనేది ఇక్కడ ఒకటే ఉంటుంది. ఐకాన్ చూడండి, బ్రష్ ఐకాన్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది మనం చాలా సందర్భాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట ఫోటోషాప్లో. సో నేను నార్మల్గా ఒకసారి ఒక బ్రష్ తీసుకొని, ఓకే, సో ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. ఓకే, ఇక్కడ డ్రా చేస్తాను. నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కలర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన డ్రా చేస్తాను. ఎంటీ లేయర్స్ ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు కొంతసేపు తర్వాత మనకు ఈ రెడ్ లైన్ అనేది అవసరం లేదు, రిమూవ్ చేయాలి అని అనుకోండి. ఇప్పుడు రెడ్ లైన్ డ్రా చేసిన తర్వాత బ్లూ గ్రీన్ డ్రా చేస్తాం. కంట్రోల్ జెడ్ అంటే గ్రీన్ పోతుంది, కంట్రోల్ జెడ్ అంటే బ్లూ పోతుంది, కంట్రోల్ జెడ్ అంటే లాస్ట్కి రెడ్ కూడా పోతుంది. అంటే మనం లాస్ట్ ఒక దాన్ని తీసేయడానికి మిగతా రెండు కూడా తీసేయాల్సి వస్తుంది. సో కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ రాంగ్ అనమాట. సో అలా కాకుండా కింద ఎరేజర్ టూల్ ఉంది. మనం ఈ రెడ్ లైన్ని తీసేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు తీసేయడానికి ట్రై చేస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నా వైట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇది కూడా మనకు వర్కౌట్ కావట్లేదు అనమాట. ఇది కూడా రాంగ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే అప్పుడు మనకు యూజ్ అవుతుంది హిస్టరీ బ్రష్ టూల్ అనమాట. ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనకు హిస్టరీకి వెళ్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి అంటే ఇక్కడ ఇంతకుముందు ఈ ఏరియా ఉండేది క్లియర్ చేస్తే కనిపిస్తుంది అనమాట. రీప్లేస్ కూడా చేయకుండా కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందుకు మనకు హిస్టరీ బ్రష్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ హిస్టరీ బ్రష్ టూల్కి ఒక హిస్టరీ రికార్డర్ కూడా ఉంటుంది. హిస్టరీ ఇన్ఫో కూడా అనుకోవచ్చు. మనకు ఆ ఐకాన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు హిస్టరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇది కనిపించలేదు అనుకోండి, మీకు ఇక్కడ విండోకి వెళ్తే ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ చూడండి ఏ ఉంటే ఈ లాస్ట్లో చూడండి వి ఉంది, అంటే టీవి ఇలా ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు హిస్టరీ కావాలి కాబట్టి హెచ్లో వెతకండి. ఇప్పుడు హెచ్ హిస్టరీ ఇక్కడ ఉంది. సో ఇది టిక్ చేయగానే మనకి ఇక్కడ బాక్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫోటోషాప్ని మళ్ళీ కొత్తగా ఓపెన్ చేస్తాను. ఓకే, క్లోజ్ చేసి నేను ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫోటోషాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ హిస్టరీ బాక్స్ పైన క్లిక్ చేసి చూస్తున్నాను ఈ హిస్టరీ ప్యానల్ అనమాట. సో నేను ఈ ఫోటోని ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసినందుకు ఫస్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. ఓకే, సో నేను బాక్స్ని ఇలా పెద్దగా వేస్తున్నాను మీకు కనిపించడానికి. సో నేను ఓపెన్ చేస్తాను కాబట్టి ఓపెన్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ దీనిపైన బ్రష్ తోటి డ్రా చేస్తాను. ఓకే, బ్రష్ తీసుకున్నాం. ఫోర్గ్రౌండ్ లో ఒక కలర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. సో హార్డ్నెస్ ఇక్కడ సాఫ్ట్నెస్ నాకు కనిపిస్తుంది. హార్డ్నెస్ కోసం రైట్ క్లిక్ చేసేసి హార్డ్నెస్ 100% పెడుతున్నాను. ఇప్పుడు ఒక డ్రానెట్ చేద్దాము. ఇలా డ్రాయింగ్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ టూల్ అని ఇక్కడ మనకు ఐకాన్ తోటి వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కలర్ తీసుకొని డ్రా చేద్దాం. సో ఇక్కడ మెజంతా కలర్ తీసుకొని డ్రా చేస్తున్నాను. మళ్ళీ చూడండి ఇక్కడ బ్రష్ ఐకాన్ అనేది ఇక్కడ మళ్ళీ రికార్డ్ వచ్చింది. ఓకే, రికార్డ్ అవుతుంది అనమాట. ఇదంతా రికార్డ్ చేసుకుంటుంది. సో ఈసారి బ్లూ తీసుకుందాం. సో మళ్ళీ రికార్డ్ అయింది. ఇలా 3 బ్రషెస్ రికార్డ్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ బ్రష్ వద్దనుకోండి, ఈ డిలీట్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎస్ అని అడుగుతుంది. జస్ట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ డ్రా చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సై బ్లూ వద్దు, డైరెక్ట్గా పింక్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఆ పింక్ బ్రష్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే కొంతసేపు హైడ్ అయిపోతుంది. మళ్ళీ దీనిపైన క్లిక్ చేయగానే మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. లేదా డైరెక్ట్గా రెడ్ కోవాలి అనుకుంటే ఫస్ట్ బ్రష్ పైన క్లిక్ చేస్తే ఈ రెండు కూడా హైడ్ అయిపోతాయి. మళ్ళీ పింక్ రివీల్ అండ్ బ్లూ రివీల్ ఇలా కూడా రివీల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఐకాన్ ఉంది. దీన్ని రీసోర్స్ అంటారు అనమాట. ఇది రీసోర్స్ ఐకాన్. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి పైన ఇక్కడ బ్రష్ అనేది రిసోర్స్లో ఉంది. ఇక్కడ మనకు బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ రిసోర్స్ ఐకాన్ని అంటే ఏదైతే హిస్టరీ బ్రష్ టూల్ ఐకాన్ ఉందో మనం దాన్ని రిసోర్స్ ఐకాన్గా ఇక్కడ క్లిక్ చేస్తే దాన్ని మెయిన్ సోర్స్గా తీసుకుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు అంటే మీకు కొంచెం అర్థమై ఉండదు, బట్ ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని, ఓకే, హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని ఈ బ్లూ వద్దు, ఈ బ్లూ వరకు నేను డిలీట్ చేయాలనుకుని ఇప్పుడు నేను ఇక్కడ బ్లూలో ఉన్నా కదా, ఈ బ్రష్ అంటే బ్లూనే కదా. ఓకే, ఇప్పుడు ఈ బ్లూ పెన్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ బ్లూ మాత్రమే క్లియర్ అవ్వట్లేదు, వెనుక ఉన్న పింక్ అండ్ రెడ్ కూడా అంతా క్లియర్ అయిపోయి, అంటే నేను ఓన్లీ బ్లూ పెన్ డ్రా చేయడానికి వెళ్తే కంప్లీట్గా బ్యాక్గ్రౌండే అనిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ సార్ చూడండి, హిస్టరీ బ్రష్ అని నేను 2 times మౌస్ని వదిలేస్తాను కాబట్టి 2 times మనకి ఇక్కడ రికార్డ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ అక్కడ ఉంటుంది. బట్ ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయన్నమాట. ఓకే, నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను.
సో రీజన్ ఏంటి అంటే నేను ఇక్కడ క్లియర్ చేస్తే ఓన్లీ బ్లూ క్లియర్ అవ్వాలి కదా, అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ మన రిసోర్స్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. రిసోర్స్ ఐకాన్ ఎక్కడ ఉంటే దాన్నే మెయిన్ రిసోర్స్ గా తీసుకొని క్లియర్ చేసినప్పుడు మనకు అదే రివీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ రిసోర్స్ ఐకాన్ ని ఇక్కడ మెజంతాకి ఇస్తున్నా, ఈ మధ్యలో ఉన్న మెజంతాకి ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ బ్లూ పైకి వెళ్తున్నాను. ఈ బ్లూ పైకి వెళ్ళి ఇప్పుడు ఈ బ్లూని క్లియర్ చేస్తే మనకు మెజంతా కనిపిస్తుంది. మళ్ళీ కంట్రోల్ చేయడానికి నేను బ్యాక్ వస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను రిసోర్స్ ఐకాన్గా ఇక్కడ రెడ్ని ఇస్తున్నాను. ఈ బ్లూ పైన ఉండి క్లియర్ చేయడానికి ట్రై చేస్తే బ్లూ అండ్ మెజంతా రెండు ఎరేజ్ అయిపోయి మనకు మెయిన్గా రిసోర్స్ మనకు రెడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో కంట్రోల్ చేయడానికి నేను మొత్తం తీసేస్తాను. కంట్రోల్ చేయడం అంటే లాస్ట్ ఓపెన్ పైకి వెళ్ళింది, కానీ ఇవన్నీ అలాగే రికార్డ్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, వీటిని డిలీట్ చేస్తేనే కంప్లీట్గా డిలీట్ అవుతుంది, లేకపోతే డిలీట్ కాదు. సో ఇప్పుడు రిసోర్స్ ఐకాన్ ఇక్కడ ఉంది కదా, నేను మళ్ళీ ఇక్కడే పెట్టేస్తున్నా. ఓకే, ఒకసారి స్నాప్ తీసుకోవాలనుకుంటున్నా. స్నాప్ తీసుకోవడానికి ఇక్కడ మన కెమెరా ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ కెమెరా ఐకాన్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో సహా ఇదంతా, ఈ ఫోటో అంతా కూడా ఒక స్నాప్గా ఇక్కడ వచ్చింది. మళ్ళీ మనం దీన్ని టిక్ పెట్టుకుంటే ఇది మన రిసోర్స్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ విత్ మనం చేసిన వర్క్ అంతా కూడా ఒక స్నాప్ లాగా తీసుకొని దాని రిసోర్స్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ రిసోర్స్ ఐకాన్ ఇక్కడ ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్యాబ్లో ఉంది. ఇది అంటే ఈ ట్యాబ్లో ఉంది అంటే మనం వర్క్ చేసిన ట్యాబ్లోనే ఉంది. అలా కాకుండా పక్క ట్యాబ్లో ఓపెన్ అవ్వాలనుకోండి, ఈ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ ఐకాన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ మన మెయిన్ది ఇక్కడ ఉంది, ఇక్కడ పక్కన వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది. వేరే ట్యాబ్లో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ డూప్లికేట్ స్టేట్ అని ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ ఇదే మెయిన్ పేజ్గా ఓపెన్ అయిపోయింది అనమాట. ఓకేనా, మనం ఇక్కడ ఐకాన్ పెట్టకపోయినా కూడా మెయిన్ ఐకాన్ అదే, రిసోర్స్ ఐకాన్గా అదే తీసుకుంది. సో మనం ఇక్కడ వర్క్ చేసుకోవాలి అనుకుంటే మన ఓన్గా ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ గ్రీన్ తోటి ఇక్కడ డ్రా చేస్తాను, ఇక్కడ రికార్డ్ కూడా అయింది. మళ్ళీ ఆ వర్క్ అనేది ఇక్కడ రాలేదన్నమాట. సో ఇది హిస్టరీ ప్యానల్ అనమాట. ఇది కంప్లీట్ హిస్టరీ ప్యానల్ గురించి ఇక్కడ కింద 3 ఐకాన్స్ అండ్ ఇది కూడా మీకు చూపించాను. ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన ఆప్షన్సే, అందుకే నేను మళ్ళీ చెప్పట్లేదు. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్టరీ బ్రెస్టల్. థ్యాంక్ యూ.